తర్వాత సన్మాన కార్యక్రమం చేసుకున్నాం అందరం కూడా. తర్వాత అందరం కూడా కలిసి భోంచేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈరోజు ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మొట్టమొదటిగా ఇప్పటికే ఇద్దరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు విభాగాలు పదవి విరమణ చేశారు. ఒకరు మున్సిపల్ విభాగానికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ చేశారు. అలాగే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ సర్పంచులు వారి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. వారికి కూడా కొంతకాలం సన్మానం చేశారు. వారిని కూడా సత్కరించుకున్నాం. ఇవాళ మిమ్మల్ని కూడా సత్కరించుకోవాలన్న కార్యక్రమం చేస్తున్నాం పార్టీ ఆదేశాల మేరకు. ఇందాడే మా కొత్త సర్పంచ్ గారు చెప్పారు ఒక మాట, ఏమంటే ఉద్యోగస్తులు పరమైన విధవరమని ఉంటుంది, మాకు కూడా ఇలాంటి సత్కారాలు చేస్తారా, మా పదవీ కాలం పూర్తి చేస్తున్నా అన్నారు. చాలా ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంది ఇక్కడ. ఈ పదవీ కాలంలో ప్రత్యేకమైన అనుభవం ఉంది. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2019లో మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల సకాలంలో ఆనాడు నిర్ణయించాం. కానీ కరోనా లాంటి కష్టకాలం అవనివ్వండి, ఆనాడు ఉన్న ఎన్నికల కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకొని అవనివ్వండి, కొన్ని న్యాయస్థానం ద్వారా కొంత ప్రక్రియ ద్వారా అవనివ్వండి, కొంతకాలం మనకి దూరం అయ్యాం ఎన్నికలకి. మరి ఇవాళ అధికార పక్షంలో ఒక 3 సంవత్సరాలు చేస్తే సుమారుగా 2 సంవత్సరాల కాలం మరి విపక్షంలో చేశాం. ఇవాళ విపక్షంలో మీరు అందరూ కూడా చేశారు. మీరు గాని, గ్రామ సర్పంచులు గాని, లేదు మున్సిపల్ చైర్మన్ గాని, కౌన్సిలర్స్ గాని, లేదు వాళ్ళ జిల్లా పరిషత్తులో మా ఎంపీటీసీలు గాని, ఎంపీపీలు గాని, మీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సగం అధికార పక్షం చేశాం, సగం విపక్షం చేశాం. ఎక్కడ విపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికారులు సహకరించకపోయినా, ప్రభుత్వం సహకరించకపోయినా, మీకు నిధులు ఇవ్వలేకపోయినా అనేక మంది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ 2024లో ఘోరం ఓటమి చూచేసిన అనేక మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి పెద్ద పెద్ద మనుషులు, ఎవరంటే మంత్రులుగా చేసిన వాళ్ళు, శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు, పార్లమెంట్ సభ్యులుగా చేసిన వాళ్ళు, లేదు ఈ నియోజకవర్గంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, పార్టీ విడిచి వెళ్లిపోయినా, అధికారం విడిచి లేదని వెళ్లిపోయినా, ఇవాళ ఉన్న మీ గ్రామ సర్పంచులు గాని, లేదు కౌన్సిలర్స్ గాని, మున్సిపల్ చైర్పర్సన్స్ గాని, ఏ ఒక్కరూ కూడా అధికార దాహం కోసం గానో, లేదా ఆశతోనో, లేదా డబ్బాస్తోనో, లేదు మాకు అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో నిధులు వస్తాయనో ఒక ఆలోచన చేయకుండా విపక్షమైన ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో గెలిచాం కాబట్టి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉంటాం, రాజేంద్ర నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఈ రోజు మీ అందరూ ఉన్నారు కాబట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ సత్కరించుకుంటున్నాం. ఇవాళ మిమ్మల్ని సత్కరించుకోవడం అంటే మమ్మల్ని మేము గౌరవించుకోవడం తప్ప ఇవాళ ప్రజాసేవకు విరమణ లేదు. ఇవాళ మీరందరూ ప్రజాసేవలో ఉన్నారు. ఉద్యోగుల ప్రజాసేవ విరమణ ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వారి గురించి వారి అనుభవాలను మాట్లాడి వారి పదవి విరమణ చేస్తూ చెప్తాం. మీరు ఆరోగ్యాలు ఉండాలి, మీరు ప్రజాసేవకు కాదు, మీరు శుభ్రంగా మీ కుటుంబ సభ్యులతో బాగుండాలని చెప్తాం. కానీ మీకు ఇవాళ పదవి విరమణ చేసి మీకు ఆ రకంగా చెప్పట్లే. మళ్లీ ప్రజాసేవలో ముందునండి. మళ్లీ ఎప్పుడు ఎన్నికలైనా ఎన్నికల వరకు మీరే గ్రామ సర్పంచ్ గా ఉండండి, మీరే ప్రజలతో ఉండండి, ప్రజలతో కష్ట సుఖాల్లో పాల్గొనండి. మీకు ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా, ఏ రకమైన కష్టం వచ్చినా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు అందరం కూడా మీ అందరికీ అండదండగా ఉంటామని చెప్పి ఇవాళ మీకు చెప్పడానికి, మీకు భరోసా ఇవ్వడానికి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా సత్కరించుకుంటున్నాం అనే విషయాన్ని గౌరవించుకోవాలి. ఎందుకంటే ప్రజాసేవకి పదవి విరమణ లేదు. మీరు పదవి విరమణ చేయమని అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి, మీరు ప్రజాసేవ లేదని చెప్పడానికి కాని వాళ్ళు మిమ్మల్ని పిలిచింది. ఇంకా అధ్యక్షత వెళ్ళండి. ఇవాళ మన ప్రజల పక్షాలు ఉన్నాం. ఆ రోజు ప్రజల పక్షాన్ని ఎలాగైతే వైఎస్ఆర్ పార్టీ అండదండలో గెలిచామో మళ్ళా మీరందరూ కూడా మళ్ళీ గెలిచి మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీ ప్రజల మద్దతుతో రావాలి, వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో, జగన్మోహన్ రెడ్డి మద్దతుతో మరలా మీరు అందరూ గెలవాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా 29వ సంవత్సరంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా రావాలి అనే ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టామనే విషయాన్ని మరలా మీ అందరికీ చెప్పడానికి ఈరోజు వచ్చాం. ఎందుకంటే ఇప్పుడే ఇందాక చెప్పారు మా సోదరుడు, మా సర్పంచ్ గారు, ఇంకా రాబోయేది కష్టకాలం ఖచ్చితం. ఎందుకంటే గ్రామ సర్పంచ్ అంటే ప్రతి ఒక్కరికి మనసులో నానుడు. ఎవరికైనా గ్రామంలో ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా
మా సర్పంచ్ గారి దగ్గర తీసుకెళ్ళు, వారి దగ్గరికి వెళ్దామని చెప్తారు. లేదా ఇంట్లో ఎవరికైనా కష్టం వస్తే వెళ్ళు, మన ప్రెసిడెంట్ చెప్పు, ఖచ్చితంగా వారు ఆ కార్యక్రమం చేస్తారని చెప్తారు. ఎందుకంటే సర్పంచ్ అనేవారు తల్లో నాలిక ప్రజలందరికీ కూడా. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు పెడతారో తెలీదు. ఈ ప్రభుత్వం ఎన్నికలు పెట్టేంత వరకు మీరే ప్రజలకి మీరే సర్పంచులుగా ఉంటారు. మీ పదవి విరమణ అయిందని మేము చెప్తున్నాం తప్ప, వైఎస్ఆర్ పార్టీ చెప్తుంది తప్ప, ప్రజలకు అక్కడ కూడా మీరు పదవి విరమణ జరిగిందన్న విషయం తెలియదు. ఎందుకంటే ప్రజల పక్షాన మీరు ఎప్పుడు ఉంటారు, ప్రజల కోసం ఉంటారు. మళ్ళీ ఎన్నికలు జరిగేంత వరకు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండండి. ఎందుకంటే గ్రామంలో ప్రజలు సహకరించినా, అధికారులు సహకరించకపోయినా, నిధులు ఇవ్వలేకపోయినా మీరందరూ కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ మద్దతుతో మీరున్నారు. ఇందాకే చెప్పాను, అనేక మంది పెద్దలు వెళ్ళిపోయారు, పార్టీ వదిలి ఎన్నికలు ఓటమి చెందిన తర్వాత అనేక రకాల సాకులు చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఇవాళ ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక రకంగా చూస్తే ఆనాడు 90% పైగా మన సర్పంచ్లన్నీ గెలుచుకున్నాం. ఇవాళ ఎవరో ఒకరో ఇద్దరు ఆస్తి వెళ్ళిపోయారేమో గానీ ఇవాళ ఎదురుగా కనబడతా ఉన్నారు. అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అండదండలతో గెలిచిన, వైఎస్ఆర్ పార్టీ పెద్దల మద్దతుతో గెలిచిన మీ అందరూ కూడా ఇవాళ మా ముందున్నారంటే ఇవాళ మా అందరికీ గర్వ కారణం. మిమ్మల్ని అందరూ సత్కరించుకోవడం మాకు గర్వ కారణం. అందుకే ఇవాళ పెద్దలు అందరం కూడా వచ్చాం. ఇవాళ అందరూ మీరు సత్కరించుకొని, ఎందుకంటే ఇవాళ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం.